జయ గురుదేవ్. ఆదిశక్తి లీలా కథలు 18వ రోజు, చాప్టర్ 33, ఉన్నత తలాలలోనికి ప్రవేశం. ఆదిశక్తి లీలా కథ సూత్రాలలో ఆధ్యాత్మిక ప్రక్రియలు మరియు మంత్ర విధానములతో పాటు తత్వజ్ఞాన రహస్యములు కూడా ఇమిడి ఉన్నాయి. అయినప్పటికీ శ్రీ దుర్గా సప్తసతిలో వర్ణించబడిన లీలా కథ యొక్క ప్రతి శ్లోకం ప్రత్యక్షముగా మాత భవానీ లీలలను రసరమ్యముగా అభివ్యక్తీకరిస్తాయనేది సత్యం. ఆ లీలలను సృజించిన శక్తి సంతానము భవానీ భక్తులలో భక్తి యొక్క మధురానుభూతిని మేల్కొల్పుతాయి. దీని పారాయణ, శ్రవణం మరియు మననములలో మనస్సు రమించినంతగా ఇతరమైన వాటిలో రమించకపోవటమే కాదు, అసలు స్పందించదు కూడా. కథా ప్రవాహంతో పాటుగా జగన్మాత వివిధ రూపాల భిన్న భిన్న ప్రతిబింబాలు అంతశ్చేతనలో ప్రకటీకరింపబడతాయి. ఆ ప్రాకట్యం ఎంత గాఢంగా ఉంటుందంటే సామాన్యమైన పారాయణ సాధన ఎప్పుడు ధ్యాన సాధనగా పరివర్తనం అయ్యింది అన్న విషయమే తెలియదు. మహిమామయి జగన్మాత యొక్క ఈ రకమైన అనుభూతి ఎంత సుఖంగా ఉన్నప్పటికీ సాధనా క్రమంలో ఇది కేవలము ద్వారము వంటిది మాత్రమే. సాధనా సత్యం యొక్క అనేక రహస్య ఆయామములున్న గర్భములోనే దీని రహస్యములన్నీ కూడా ఉంటాయి. అవన్నీ స్వయముగా ఆధ్యాత్మిక తత్వజ్ఞానం యొక్క ఉన్నత మరియు ఉత్కృష్ట స్వరూపమును ప్రకటీకరిస్తాయి. ఆదిశక్తి లీలా కథ గత భాగములో ఈ సత్యమే వివరించబడింది. ఈ భాగములో ప్రథమ చరిత్రలోని ప్రథమాధ్యాయములోని నవమ మంత్ర అంతర్భావము సుస్పష్టం చెయ్యబడింది. ఈ మంత్రంలో చెప్పబడిందేమిటంటే, రాజ్యాధికారము లాగివేసుకొనబడిన మీదట మహారాజు సురదుడు వేట మిష మీద అశ్వమును అధిరోహించి ఒంటరిగా దట్టమైన అడవి దిశగా సాగిపోయాడు. మహారాజు సురదుని ఈ వనగమనము అతని అంతశ్చేతనలో వివేకము యొక్క ప్రథమాంకురం. ప్రపంచము మరియు దాని మాయా మరీచికల గతినడక విచిత్రమైనది, విలక్షణమైనది. అనేకమైన కష్టములు, అణిచివేతలకు గురి చేసినప్పటికీ ప్రపంచము మరియు లౌకిక బంధములు తెగిపోదు, మనిషిని వదిలిపెట్టదు. దారుణమైన బాధను పొందిన తరువాత సంసార బంధనాలను త్రెంచుకునే సమయం ఆసన్నమైనప్పుడు అకస్మాత్తుగా ఒక కెరటం ఎగిసిపడి అది తిరిగి చేతనను గట్టిగా ఒడిసి పట్టుకుంటుంది అని అనుభవజ్ఞులు చెప్తారు. ఆ అలల చేత తడిసి ముద్దైన భావనలు తిరిగి మనస్సు మరియు జీవితము ఆ విషయమనే బురదలో కూరుకుపోయే విధంగా సాగుతాయి. ఇందుచేత మహారాజు సురదుడు రాజ్యమును, నగరమును మరియు రాజభవనమును వదిలి వెళ్ళుటకు వేట అనే సాకులు చూపించవలసి వచ్చినది. రాజా సురదుడు వేటాడవలసిన అవసరం ఉన్నది అన్నది నిజమే అయినప్పటికీ ఎక్కడో ఏవో జంతువులను అడవిలో వేటాడటం కాదు, తనలో దాగి ఉన్న దుర్బల ప్రవృత్తులను స్వీయ చిత్తములో వేళ్లూనుకుని పాతుకుపోయిన దూషిత కర్మ సంస్కారాలను వేటాడాలి. ఈ వేట సామాన్యమైనది కాదు. సామాన్యమైన వేటగాడైతే వేటాడటానికి ఈ విధంగా అడవుల్లో తిరుగుతూ ఉంటాడు మరియు నిరర్ధకంగా వన్యప్రాణులను అన్వేషిస్తూ ఉంటాడు. అతనికి నిజమైన భీషారణ్యము యొక్క చిరునామా తెలియనే తెలియదు. అడవిలో తిరుగాడుతున్నప్పటికీ వేటగాడు నిజానికి అసలైన వనము నుండి దూరంగా అన్వేషిస్తూ ఉంటాడు. ఎందుకంటే రాజా సురదుని వలె ఆత్మశక్తి అనే అశ్వమున్నవారే నిజానికి ఈ వనములోకి ప్రవేశించగలరు. ఈ ఆత్మశక్తి అనే అశ్వరోధమును అధిరోహించి చిత్తమనే దట్టమైన అరణ్యంలోకి ప్రవేశించవచ్చును. అయితే భావచేతనలో వివేకం ఉదయించినప్పుడు, వైరాగ్యము ప్రకాశించినప్పుడే ఇదంతా సంభవమవుతుంది. మహారాజు సురదుని విగతపుణ్యం మరియు తపో ప్రభావం చేత అతనిలో ఈ వివేక వైరాగ్య అంకురములు మొలకెత్తాయి. తద్వారా వాటి బలం ఆధారంగా అతను చెల్లాచెదరైన తన ఆత్మశక్తిని ఏకత్రితము గావించుకుని ఆ ఆత్మశక్తి అనే అశ్వమును అధిరోహించి గహన చిత్త సీమలోకి కాలు మోపాడు. చిత్తం యొక్క పలు స్థితులను మరియు దాని విస్తీర్ణము గురించి ఆధ్యాత్మిక మరియు తాత్విక రీతిలో ఆలోచించినచో నిజముగానే చిత్తము ఒక దట్టమైన మహారణ్యమని తెలుస్తుంది. ఇందులో చెడు సంస్కారాల హింసాత్మక పశువులున్నట్లే శుభ సంస్కారాల సుఖప్రదమైన శీతల ప్రతిబింబాలు కూడా ఉంటాయి. వీటి విభిన్న వృత్తులు సమయానుసారం అంతులేలన్ని రూపాలను ధారణ చేస్తాయి.
సమర్థ సాధకులకే వాటి నిజస్వరూపమును గుర్తించుట కష్టము. అయితే నిజస్వరూపును గుర్తించుట ఆవశ్యకమైన అంశము. ప్రతి సాధకుడు తన సాధనా యాత్రలో సమస్త ప్రపంచము మరియు ప్రాపంచిక శక్తుల నుండి విముఖుడై కేవలము ఆత్మశక్తి భరోసాతో చిత్తము యొక్క దట్టమైన వనసీమలలోకి ప్రవేశించవలసి ఉంటుంది. సాధకుడు దట్టమైన చిత్తారణ్యములో ఎక్కడో అక్కడ సాధనకు విఘ్నాలను కలిగించి ఎదురు దెబ్బ తీసేందుకు సిద్ధమై ఉన్న సాధనా విఘ్నాలను వేటాడవలసి ఉంటుంది. సాధకుడు తన ఈ వేట అనే ప్రయాణములో లక్ష్యమును చేరుకుని విజయుడైనప్పుడు అతని సాధనలో ఇక ముందు రాబోయే స్థాయి యొక్క ద్వారాలు తెరుచుకుంటాయి. పావనమైన లీలాకథ రాబోయే శ్లోకములో ఈ సాధనలోని రహస్యములు సుస్పష్టము చెయ్యబడినవి. సా తత్రాశ్రమ మద్రాక్షేత్ ద్విజవర్యస్య మేధసః ప్రశాంత స్వాపదాకీర్ణం ముని శిష్యోపశోభితం. అర్థము: సురదుడు వనములో ద్విజశ్రేష్ఠుడై మేధాఋషి ఆశ్రమమును గాంచినాడు. ఆ ఆశ్రమమున హింసా ప్రవృత్తి కలిగిన పశువులు తమ స్వాభావిక గుణమును త్యజించి పరమ శాంత భావముతో మెలుగుతున్నాయి. ముని యొక్క శిష్యులెంతో మంది ఆ వనశోభను ద్విగుణీకృతము చేస్తున్నారు. ఆదిశక్తి లీలాకథ యొక్క ఈ మనోహరమైన శ్లోక మంత్ర ఆధ్యాత్మిక రహస్యం కూడా ఉత్కృష్టమైనది, మనోహరమైనది. వాస్తవానికి ఇది ఆధ్యాత్మిక సాధకుని సాధనాయాత్ర యొక్క ప్రథమ మజిలి. తన ప్రాయశ్చిత్త భాగమును పూర్తి చేసుకున్న విశేష సాధకులకే ఈ అనుభూతి కలుగుతుంది. ఈ లీలాకథను చదువుతున్న పాఠకులలో నిష్ఠాపూర్వకంగా సాధన చేస్తున్న సాధకులకు, ముఖ్యముగా తమ సద్గురువు కృపను పొందిన వారికి, సాధన ప్రారంభ దశలో ఉన్న ప్రత్యేకమైన సాధకులకు తమ జన్మ జన్మాంతర నకారాత్మక కర్మను తప్పనిసరిగా తమ గాఢతమ సాధనా తలములో అనుభవించాల్సి వస్తుంది అనే విషయం అవగాహన అవుతుంది. సమర్థ సద్గురువు తమ విశేష సాధకులకు సాధనా ప్రథమ చరణములోనే ఈ సదవకాశమును కల్పిస్తారు. అలా చేయనిచో ఈ నకారాత్మక కర్మ సాధకులను ఏదో ఒక ఉన్నత ఆధ్యాత్మిక స్థితి నుండి పతోన్ముఖును గావిస్తుంది. పౌరాణిక సాహిత్యంలో ఇలాంటి పలు ఉదాహరణలు తారసిల్లుతాయి. విశ్వామిత్ర మహర్షి అప్సరస మేనకా ద్వారా పతనమైన కథ ప్రతి ఆధ్యాత్మిక జిజ్ఞాసుకు సుపరిచితమే. ఇందువలన సమర్థ సద్గురువు తమ ప్రియ శిష్యుడిని సాధనా సమయం ఆరంభంలోనే అనేక సంకటములలోకి నెట్టివేసి మున్ముందుగా అతని గత జన్మల కలుషిత ప్రారబ్ధమును అనుభవించేలా చేసి అది సమసిపోయేలా చేస్తారు. ఎందుకంటే భావి కాలంలో ఎప్పుడూ కూడా ఏ విధమైన పతనం యొక్క సవ్వడి వినిపించకూడదనే యోచనతోనే సద్గురువు ఇలా చేస్తారు. తదుపరాంతము సాధకుని అంతర్యాత్ర ప్రారంభమవుతుంది. సాధకుడు తన ఆత్మశక్తిని అధిరోహించి సాధనను ఆరంభిస్తాడు. ఈ క్రమంలో సాధకుడు తన చిత్తములో ఇంతవరకు పేరుకొని ఉన్న సాధనా విఘ్నములన్నింటినీ వేటాడుతాడు. ఈ సాధనా పదములో శుభ సంస్కారాల రహదారి అతనిని అంతర్ప్రజ్ఞ వరకు చేరుస్తుంది. సాధకుని యొక్క ఈ అంతర్ప్రజ్ఞయే మేధాఋషి. స్వీయ అంతశ్చేతనలో ప్రతిష్ఠితమై ఉన్న ఈ ప్రియమైన సద్గురువు యొక్క చిద్గణ చైతన్య స్వరూపమే మేధాఋషి. మహారాజు సురద రూపుడైన జీవాత్మకు మేధాఋషితో కలయిక ఆధ్యాత్మిక సాధన యొక్క ఉన్నతాధ్యాయంలోకి కాలు పెట్టే ప్రథమ చరణం. ఈ ఆధ్యాత్మిక ప్రకాశ లోకములోకి సాధకుడు వేసే ప్రథమ చరణం. ఈ స్థితికి చేరుకున్నప్పుడే నిజమైన సాధన ఆరంభమవుతుంది అన్నది సత్యసమ్మతము. దీనికి ముందు కేవలము గత జన్మల కర్మానుభవం నడుస్తూ ఉంటుంది. ఈ పరిస్థితికి అర్థము ఇక ఇప్పుడు సాధకుని అంతశ్చేతన చక్కదిద్దబడినది అని. అంతేకాదు, తన ప్రియమైన సద్గురువు అంతర్యామిగా తన అంతశ్చేతనలోనే విరాజమానుడయ్యాడు అని. ఈ స్థితిలో సాధకుని అంతర్వివేకము ప్రఖరతతో ప్రదీప్తమవుతుంది, ఉజ్వలమవుతుంది. ఈ స్థాయిలో సాధకునికి తన ప్రశ్నలకు, జిజ్ఞాసలన్నింటికీ సమాధానం స్ఫురిస్తుంది. ఈ అద్భుత స్థితిలో అన్ని రకాలైన అంతర్విరోధములు సమాప్తమైపోతాయి. శుభమైన మరియు ప్రకాశపూర్ణమైన ప్రవృత్తులన్నీ ఈ దివ్యావస్థలో అనంతానంతమవుతాయి, ప్రకాశిస్తాయి. ఇవే మేధాఋషి శిష్య సముదాయం. ఇతర గ్రంథాలలో ఈ మేధామహర్షిని గూర్చి చెయ్యబడిన వర్ణనయే దేవీ గాథలో కూడా చెయ్యబడినది. దేవీ భాగవతంలో సుమేధుడు అనే నామంతో వర్ణించబడినాడు.
బ్రహ్మ వైవర్త పురాణములో మేధస్ అనే పేరున ఉటంకించబడినాడు. అయితే ఆధ్యాత్మిక సాధకుల అనుభూతిలో ఈయన అంతర్ప్రజ్ఞగా భాసిస్తారు. ఆ అంతర్ప్రజ్ఞ మరింత వికసించి ఋతుంబరా ప్రజ్ఞగా పరిణమిస్తుంది. ఈ ఋతుంబరా ప్రజ్ఞ ఉదయించగానే సాధకుడు సందేహములు మరియు ప్రశ్నలన్నింటి నుండి విముక్తుడవుతాడు. అనగా అతనికి సమాధానములు స్ఫురిస్తాయి. ఈ మంత్ర శ్లోకములో దాగిన ఈ దార్శనిక ఆధ్యాత్మిక సత్యముతో పాటు దీనికి స్వీయ మంత్ర సాధన విధానము కూడా ఉన్నది. అది ఇక్కడ చెప్పబడుతున్నది. సాధనా విధానము. వినియోగ. ఓం అస్య శ్రీ స తత్రాశ్రమ మద్రాక్షీత్ ఇది సప్తసతీ దశమ మంత్రస్య శ్రీ బ్రహ్మా ఋషిః శ్రీ మహాసరస్వతీ దేవత మ్రేం బీజం ధర్మదారిణీ శక్తిః శ్రీ భైరవీ మహావిద్య సత్వగుణం నేత్ర జ్ఞానేంద్రియం ఆసారసం వాక్ కర్మేంద్రియం మధ్యమస్వరం వాయుతత్వం శాంతికళా ద్రాం ఉత్కీలనం క్షోభిణీ ముద్ర మమ జ్ఞాన భక్తి వైరాగ్య క్షేమస్థైర్య అభయాయురారోగ్యాభివృద్ధ్యర్థం శ్రీ ఆదిశక్తి మాత గాయత్రీ రూపేణ యోగమాయా భగవతి శ్రీ మహాదుర్గా ప్రసాద సిద్ధ్యర్థం చ నమోయుత ప్రణవ వాగ్బీజ స్వబీజ లోమ విలోమ పుటితోక్త దశమ మంత్ర జపే వినియోగ. కరన్యాసము. ఓం ఏం హ్రీం అంగుష్టాభ్యాం నమః. ఓం నమో నమః తర్జనీభ్యాం నమః. ఓం స తత్రాశ్రమ మద్రాక్షీత్ మధ్యమాభ్యాం నమః. ఓం ద్విజవరస్య మేధసః అనామికాభ్యాం నమః. ఓం ప్రశాంత స్వాపదాకీర్ణం కనిష్ఠికాభ్యాం నమః. ఓం ముని శిష్యోపశోభితం కరతలకరపుష్టాభ్యాం నమః. ఓం ఏం మేం హృదయాయ నమః. ఓం నమో నమః శిరసే స్వాహా. ఓం స తత్రాశ్రమ మద్రాక్షీత్ శిఖాయైవ షట్. ఓం ద్విజవరస్య మేధసః కవచాయహం. ఓం ప్రశాంత స్వాపదాకీర్ణం నేత్రత్రయాయవ షట్. ఓం ముని శిష్యోపశోభితం హస్త్రాయ ఫట్. ధ్యానం. ఘంటాశూలహలాని శంఖముసలే చక్రం ధనుః సాయకం హస్తాబ్జైర్దరదతీం గణాంత విలసచ్చితాం సులతుల్య ప్రభాం గౌరీదేహ సముద్భవాం త్రిజగతామాధారభూతాం మహా పూర్వామత్ర సరస్వతీమనుభజే శుంభాది దైత్యార్దినీం. మంత్రం. ఓం ఏం హ్రీం నమః. స తత్రాశ్రమ మద్రాక్షీత్ ద్విజ వర్యస్య మేధసః ప్రశాంత స్వాపదాకీర్ణం ముని శిష్యోపశోభితం నమో మ్రేం ఏం ఓం. సహస్ర జపాత్ సిద్ధిః తిలగృత హోమః. గాయత్రీ మహామంత్ర జప దశ సహస్ర గాయత్రీ విధానేన దశాంశ హోమః. గాయత్రీ మహామంత్రం 10,000 చేయాలి. గాయత్రీ విధానమును అనుసరించి నువ్వులు నెయ్యిని కలిపి అందులో 10వ వంతు హోమము. 10 మాలలు గాయత్రి, 1 మాల సప్తసతీ మంత్రము. ఈ విధముగా 10 దినములు అనుష్ఠించి ఆ తరువాత ప్రతి ఒక్కదానికి దశాంశముతో ప్రత్యేక హవనము చేయాలి. ఆధ్యాత్మిక ఫలశ్రుతి. అంతరప్రజ్ఞ జాగరణ. లౌకిక ఫలశ్రుతి. కష్టకాలములు సంకటములలో సరి అయిన పరిష్కారమును సూచించే మార్గదర్శకుడు లభించుట. గాయత్రీ మంత్రంతో పాటు సమన్వితమైన ఈ సప్తసతీ మంత్ర సాధన ప్రభావము, పరిణామము, ఆశ్చర్యము గొలిపేది. ఈ సాధనలో అన్నిటికంటే మహత్వపూర్ణమైన విషయం ఏమిటంటే దుఃఖములు, సంకటములు, కష్టములు ఆసన్నమైనప్పుడు తన వారు అనుకునే వారందరూ తనను విడిచిపెడతారు. అలాంటి సమయంలో కూడా దయామయి అయిన మాత అంతఃప్రేరణగా నిలుస్తుంది, లేదా ప్రత్యక్ష సమాధానమునందించే సమర్థ మహామానవుల రూపములో ప్రకటితమై ఎదుట నిలుస్తుంది. మాతను ఆర్తి భావనతో ఎలుగెత్తి పిలవటమే సాధకుని పని. గాయత్రీ మంత్రము మరియు సప్తసతీ మంత్ర సమన్విత సాధనను నిరంతరము చేస్తూ ముందుకు సాగాలి. స్వయముగా మాతయే మిగిలిన విషయములను సంభాళిస్తుంది. తన సంతానము కొరకు భగవతి కోశాగారం ఎల్లప్పుడూ సమృద్ధిగా ఉంటుంది.
మరియు దయ నిరంతరము వర్షిస్తూ ఉంటుంది అనే సత్యమును మాతయందు ఆధ్యాత్మికతయందు విశ్వాసము నమ్మకమున్నవారు తమ సాధనను చేస్తున్నప్పుడు అనుభూతి చెందుతూనే ఉంటారు. పలుమార్లు ఈ సాధన యొక్క పరిణామం మనఃస్థితి మరియు పరిస్థితి అను రెండింటిలోనూ దృగ్గోచరమవుతుంది. జై గురుదేవ్, జై హింద్, జై భారత్, జై జై మహాకాల్.